ఇప్పుడే 'మార్క్' అనే మూవీ అయితే చూడడం జరిగిందనమాట. ఈ మూవీ 2025లో చాలా భారీ అంచనాలతో అయితే రిలీజ్ అయింది. కానీ అప్పుడెందుకో మనం చూడలేకపోయాము. సర్లే ఓటీటీకొచ్చాక చూద్దాంలే అని జెప్పి అలా వెయిట్ చేస్తా ఉన్నాము. ఫైనల్‌గా మూవీ అయితే ఓటీటీలోకొచ్చేసింది. ఓటీటీలోకొచ్చాక అలా మూవీ అయితే చూసేసామనమాట. మూవీ చూసాక అనిపించింది నాకు, ఒరేయ్ స్వామి అదేదో 'కేజీఎఫ్' మూవీ ఒక్కసారి ఆ ఎలివేషన్‌లు పట్టుకొని తెగ హిట్ అయిపోయిందని జెప్పి, ఇంకా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఎలివేషన్‌తోనే లాగుతున్నారు. అసలు ఎలివేషన్‌లతో 100,00,00,000, 1000,00,00,000 కొడతా ఉంటే ఎలా నమ్మారురా మీరు? ఆ మూవీ ఏదో కంటెంట్‌తో ఎలివేషన్ ఉంది కాబట్టి ఆ మూవీ హిట్ అయిందిరా. ఎలివేషన్‌తోనే సినిమా అంతా లాగుతా ఉంటే కుడతారా స్వామి అనిపించింది నాకు. ఎంత బొక్కుందంటే సినిమా అంతా ఎలివేషన్‌లే. ఊరికే హీరోకి ఎలివేషన్‌లు ఇస్తున్నారు. వాడెవడో తెలుసా? వీడెవడో తెలుసా? అని చెప్పి ఎంత ఎలివేషన్ తెలుసా హీరోకి? అసలు హీరో క్యారెక్టర్ చేసిన ఏముండదు ఎలివేషన్ తప్ప హీరో ఏం చేయడు ఆడ. జస్ట్ ఎలా ఇస్తారంటే ఎలివేషన్‌లు అసలు ఆ మార్వెల్ ఉంటది కదా! మార్వెల్ టీమ్ అంతా వాళ్ళు కెప్టెన్ అమెరికా వాళ్ళు వీళ్ళు అని చెప్పి వాళ్ళందరిని మన హీరో మార్క్ ఒక్కడే చంపేయగలడు. అలాంటి ఎలివేషన్ ఇస్తారనమాట. థానస్‌ని చంపడానికి అంతమంది సూపర్ హీరోస్ అందరూ ఫైట్ చేశారు కదా! వాళ్ళందరూ అవసరం లేదు. జస్ట్ మన మార్క్ తీసుకెళ్తే చాలు. మన మార్క్ చంపేస్తాడు ఆ థానస్‌ని. అంత ఎలివేషన్ ఇచ్చారంట మూవీలో. అసలు ఎందుకురా బాబు అంత ఎలివేషన్ అనిపించింది. హీరోయిన్ లేదు, ఏమీ లేదు. మూవీని అలా లాక్కెళ్ళిపోయాడు. ఏయో పాటలుంటాయి. ఆ స్టార్టింగ్‌లో ఆ పాట ఎందుకు పెట్టారు హీరో ఇంట్రడక్షన్ అప్పుడు? ఆ పాటకి, ఆ హీరో ఇంట్రడక్షన్‌కి సింకే లేదు. ఏదో హీరో ఇంట్రడక్షన్ అప్పుడు పాట ఉండాలని చెప్పి అలా పెట్టేసినట్టు అనిపించిందే గానీ, సరైన కంటెంట్ లేదు, ఏమి లేదు. ఎంతసేపు ఎలివేషన్‌లు, ఫైట్‌లు ఇయేనా స్టోరీ అంటే? అసలు సినిమా అంటే ఎలివేషన్‌లు, ఫైట్‌లని ఇంకేమి ఉండదా? ఇప్పుడు మన తెలుగులో అంటే బాలయ్య గారి మూవీ అంటే ఎమోషన్‌తో కనెక్ట్ అయ్యి సీన్స్ ఉంటాయి. కాబట్టి ఆయన డైలాగ్ చెప్పినా, ఏం చెప్పినా ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వల్ల బాగా పండుతది. కానీ తెలుగులో ఏందో 'కిచ్చా సుదీప్' గారు అలా చెప్తుంటే నేను ఎందుకో కన్విన్స్ కాలేకపోయాను. ఆయన డైలాగులు చెప్తున్నా సరే తెలుగులో అయితే డబ్బింగ్ సరిగ్గా ఇయలేదు. ఆయన ఫేస్‌లో ఉండే ఎక్స్‌ప్రెషన్స్‌ని, ఆ ఎమోషన్‌ని తెలుగులో డబ్బింగ్ చెప్పే వ్యక్తి అయితే మ్యాచ్ చేయలేకపోయాడు. సో, అక్కడ నేను చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను. అదే పక్కన అంటే విలన్ ఓవర్ యాక్షన్ చూడలేకపోయాను. నవీన్ చంద్ర గారే మన తెలుగు అబ్బాయి ఇందులో విలన్ అయితే మాత్రం, ఆ విలన్‌కి ఇచ్చిన ఎలివేషను, లాస్ట్‌లో వాడు చచ్చిపోయిన విధానం చూస్తే ఎందుకురా బాబు నీకు అంత ఎలివేషన్‌లు ఇచ్చారు. లాస్ట్‌లో ఏదో సావడానికరా స్వామి అనిపించింది. ఎంత ఎలివేషన్ ఇస్తారంటే హీరోకి తగ్గట్టు ఎలివేషన్ ఇస్తారు స్టార్టింగ్‌లో. కానీ క్లైమాక్స్‌లో చూస్తే బొక్కరా నీకిచ్చిన ఎలివేషన్ అంతా అనిపించింది. చాలా వరస్ట్ ఉంది మూవీ. కొట్టుకోవడం తప్పితే ఏమీ లేదు మూవీలో. అట్ట కొడతాడు, ఇట్ట కొడతాడు, కొడితే తంతే లేస్తాడు. బాలయ్య కంటే దారుణంగా ఉంది మూవీ. బాలయ్య సినిమాల కంటే చాలా దారుణంగా ఉంది. అసలు బొక్క అనిపించింది. నాకెందుకు చూసానురా బాబు అని తలకాయ నొప్పొచ్చేసింది. బొక్క అంటే బొక్క ఉంది 'కిచ్చా సుదీప్' గారి మూవీ 'మార్క్' అనేది. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ బొక్క ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చూడండి 'మార్క్' అనే మూవీని.